అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత ఏ రాశుల వారికి బలంగా సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగము అనేది ఇది ఇంతకు మించిన యోగము ఇంకొకటి లేదని చెప్పచ్చు. సంతాన యోగము అనేది అంటే సంతానం అంటే ఇప్పుడు ఒక 100 సంవత్సరాలుగా ఎవరికి సంతానమే పుట్టలేదు అనుకోండి, పరిస్థితి సృష్టి లేదు. ఈ 100 సంవత్సరాలుగా ఎవరు చావలేదు అనుకోండి, పెరిగిపోతుంది సృష్టి. అంటే అలాగే ఉంటుంది, పుట్టరు చావరు. ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు పుట్టలేదు, అప్పుడున్న వాళ్ళే ఉంటారు, అట్లే ఉంది. అంతే, పునరుత్పత్తి ఉండదు, గ్రోత్ ఉండదు. సరే, పుడుతున్నారు, జనరల్గా పుడతారు, దాగదు. వాళ్ళు చావకుండా, మిగిలిన వాళ్ళు చావకుండా ఉంటే చాలా పాపులేషన్ పెద్దగా అయిపోతుంది. అదే సమస్య అవుతుంది. ముసలిని అందరూ బలవంతంగా చంపేస్తారు. ఇంకా ఎన్ని రోజులు తింటారు మీరు, మేము బతకాల్సి పనిలేదా? జననము మరణము సహజము. మనం పుట్టడం ఎంత సహజమో చనిపోవడం అంతే సహజము, కానీ అది విషాదం కాదు. ఒక వ్యక్తి చనిపోయాడంటే అతనికి బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఇతను ఈ బాడీతో చేయాల్సిన పని ఇంక లేదని అర్థం. ఇంకా అతను వేరే బాడీ కావాలి. ఈ బాడీతో చేయాల్సిన పని కంప్లీట్ చేసిన అర్థం. అది శుభమే. అందుకే చివరిని చనిపోతే శుభ స్వీకరణ పత్రిక అంటారు దినాల పత్రికలో. అశుభ స్వీకరణ పత్రిక అని రాయరు, స్వర్గస్థులైనారని రాస్తారు. ఈ ఎగిరిపడి చచ్చినాడని రాయరు. స్ట్రైట్గా అర్థం కావడానికి అంటున్నా, అది శుభమని అర్థం. కాకపోతే మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి లేకపోవడంతో మనసు సంతోషంగా ఎగిరి గొంతయ్యేది కాబట్టి గౌరవప్రదమైనటువంటి బాధ ఉంటుంది, ఒక గౌరవంతో కూడుకున్న బాధ ఉంటుంది. అతని చెడ్డ వ్యక్తి అయినా అతని ఫోటో వేసి చుట్టూ పువ్వులతో ఉన్నటువంటి ఫ్రేమ్ కట్టి పత్రిక కొట్టిస్తారు. అతను పువ్వులతో సత్కరించి మాల తెలాలతో తీసుకెళ్తారు. బతుకుండగా ఏరు ఒక మాల కూడా. ఇది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు. కాబట్టి సంతానము అంటే జనన మరణాలు సహజమైన విషయాలు. సంతానం అనేది కలగాలి. కొంతమంది ఎంతోమంది కలగదు. ఇప్పుడు వివాహం చేయగానే స్త్రీకి పురుషుడికి ఇద్దరికి కాలు మెట్లేస్తారు. అబ్బాయికి 3 రోజులు వేసి తీసేస్తారు, అంతే. 3 రోజులు మాత్రం వేస్తారు అబ్బాయికి. బొటన వేలు పక్క వేలకి కంపల్సరీ వేసి ప్రెస్ చేస్తారు. మా సైడ్ ఎవరు గురుగారు అలా? అసలు మీకు తెలియలేదేమో, చాలా ప్రాంతాల్లో ఉంది. మీరు ఇంట్లో మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు. అబ్బాయికి 3 రోజులు వేస్తారు, అమ్మాయికి మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఆ బొటన వేలు పక్కన ఉన్న వేలు నుంచి వాళ్ళ శరీరంలో ఉన్న పునరుత్పత్తి వ్యవస్థకు నరాలు కనెక్టివిటీ ఉంటాయి. ఓహో, అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా. అబ్బాయిలకి ఉంటుంది, అమ్మాయిలకి ఉంటుంది. ఇప్పుడు 3 రోజులు మాత్రం ఎందుకు వేస్తారు అంటే వీళ్ళకు ఈ శోభనం అనే 3 రాత్రులను చేస్తారు కదా. అంటే స్త్రీలో విడుదలయ్యేటువంటి శుక్ల శోణితములు కలుస్తాయి. శుక్ల శోణితములు కలిస్తేనే మనిషి తయారవుతాడు. అవి కరెక్ట్గా రిలీజ్ కావాలని. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కాకముందు ఎందుకు ఇరు? పెళ్లి కాకముందు ఆమెకు అది అవసరం లేదు. అబ్బాయికి ఎందుకు ఇరు? ఆ అవసరం లేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ కావాలి, స్త్రీకైనా పురుషుడికైనా. ఇతనికి వీర్యకణాలు కావచ్చు, ఆమెకి శోణితము కావచ్చు. అవి రెండు కరెక్ట్గా సంయోగం చెంది ఒక బిడ్డ పుట్టాలి, ఒక ప్రాణం తయారు కావాలి. ఆ ప్రాణ ఉత్పత్తి శక్తి వీళ్లకు స్లిప్ అవ్వకూడదు అని. మరి ఆమె కంటిన్యూగా ఎందుకు పెడతారు? సంతానాన్ని గర్భాన్ని ధరించి సంతానాన్ని కనేటువంటి అవకాశం ఆమెకు మాత్రమే ఉంది కాబట్టి కంటిన్యూగా ఆమెకు పెడతారు. ఒకసారి భర్తతో ఆమె సంసార ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత ఒక 3 రోజుల పాటు మళ్ళా అబ్బాయికి లేకపోయినా పర్వాలేదని ఆ మెట్టు తీసి మళ్ళీ కరిగించి అమ్మాయికి ఏదో చేయిచ్చేస్తారు మళ్ళీ మెట్లు. అంటే భర్త యొక్క ఎనర్జీని భార్యకి స్వీకరించేస్తారు. అంటే సంతాన విషయంలో ఎంత నిగూఢమైన సైన్స్ మన పెద్దవాళ్ళు కనుక్కున్నారు చూడండి. కాళ్ళు మెట్టలు అనేది ఈమె
సంతానవతి కావాలంటే ఈ కాల్లో ఈ వేలు నరం నుంచి ఆమె గర్భాశయంలో ఆ యొక్క శక్తి ఖచ్చితత్వంతో విడుదల కావాలి. అందుకే ఎవరైనా పెళ్ళైనంటే కాళ్ళ మెట్లు చూస్తారు, అంటే అక్కడ నరాల యాక్టివేషన్. ఇప్పుడు ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు అనేవి ఏమివి? వేళ్లకు కిరీటాలు, చేతి వేళ్లకు కిరీటాలు ఇవి. ఇది ఒక గౌరవం. తలకు కిరీటం ఎలాగో వేళ్లకు కిరీటాలు ఇవి. అక్కడ కూడా కిరీటం వేస్తారు. సంతానవతి అవుతా ఉంది కదా, సంతానవతి తల్లి తండ్రి అనేటువంటి ప్రమోషన్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆ ఎనర్జీ కరెక్ట్గా రావాలి కదా, కాబట్టి ఆ మెటీరియల్ వేసి ప్రెస్ చేస్తారు ఆ నరాన్ని. ఇది సృష్టి రహస్యం. మరి అలా వేసి కూడా ఇప్పుడు పిల్లలు పుట్టలేదు. ఆహార లోపం. తింటున్నటువంటి ఫుడ్లో సరైనటువంటి శక్తి, పునరుత్పత్తి శక్తి ఉత్పత్తి కావడం లేదు. శరీరం పెట్టడానికి శక్తి పెట్టడం లేదు. ప్రాచీన కాలంలో శక్తి ఉండేది, శరీరాలు ఉండేవి, అంతా సన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళకి శక్తి ఉంటుంది కానీ శరీరం ఉండదు. ఇప్పుడు అందరికి శరీరాలు ఉన్నాయి, శక్తి లేదు. కూరాకు తింటే శక్తి పెడుతుంది, చికెన్ మటన్ తింటే శరీరం పెడుతుంది. శక్తి కావాలా, శరీరం కావాలా? శక్తి కావాలి. శక్తే కావాలి. మరి సంతానోత్పత్తి శక్తి ఖచ్చితమైన విధంలో సమపాలలో కావాలి. మరి సమపాలలో లేనప్పుడే కదా పిల్లలు పుట్టలేదు. అన్ని హైబ్రిడ్ వచ్చేసాయి. హైబ్రిడ్ ఫుడ్లో ఏముంటుంది? నేను తిన్నాను కడుపు నిండా అనే ఫీలింగ్ కోసం తింటున్నాం, నా కడుపు నిండింది అనే దాని కోసం తింటున్నాం. వాస్తవంగా అక్కడ ఏం లేదు, అంత ధర్మకోల్. నాటు మునక్కాయలు లేవు, నాటు వంకాయలు లేవు, నాటు బెండకాయలు లేవు, మొత్తం హైబ్రిడ్ వచ్చాయి. దాన్ని తినడం వల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ గర్భమైనా కానీ సుఖప్రసవం కావడం లేదు, వికృత జననం, ఇలా కట్ చేసి ఇలా తీసేస్తున్నారు. ఇలా పుట్టకూడదు అంటే ఆపరేషన్స్ చేయొద్దు, నార్మల్ డెలివరీ అవ్వాలి. నార్మల్ డెలివరీ అవ్వాలి. రెసిస్టెన్స్ పవర్ బాడీకి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? 3 నెలల ముందే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. డాక్టర్ కూడా ఏం చేస్తున్నారు? మీకేం భయం లేదు, నేను ఉన్నాను, మీకు ఏ టైం కావాలో చెప్పండి, ఆ టైంకి నేను మీకైతే చేతిలో పెట్టేస్తాను. అంటే వికృత జననము. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నారు. అంటే ఏదైనా పార్ట్లు బాగుంటే వాటి తీసేసుకుంటారు. అవయవ లోపంగా పోయి దహన సంస్కారాలు చేస్తున్నారు. మనం ఎలా పుట్టామో అలాగే చనిపోవాలి. అంటే వికృత జననము, వికృత మరణము. అందుకే నేను స్టార్టింగ్ మరణం గురించి, జననం గురించి స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చేకాడికి మనం ఎలా పుడుతున్నాం? పుట్టడమే ఆపోజిట్గా పుడుతున్నాము, చనిపోవడమే ఒక దౌర్భాగ్యం చనిపోతున్నాము. ఈ జననము మరణము సహజము అని చెప్పుకున్నాము. ఈ సహజమైన విషయం అసహజం అయిపోయింది. సంతాన సాఫల్య కేంద్రాలు ఒకప్పుడు ఎవరికి తెలివి, వస్తాయని కూడా తెలియదు అసలు. ఏంటి IVFs అవే? అంతే కదా, సంతాన సాఫల్య కేంద్రాలు. వీళ్ళు సరైనటువంటి శక్తి వీళ్ళకి రిలీజ్ కాకుండా, అక్కడ ప్రెగ్నెంట్ జరగకుండా వీళ్ళు డిస్టర్బ్ అయ్యి డాక్టర్లు సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు ప్రాచీన కాలంలో 12 మంది సంతానం ఉండేవాళ్ళు, అంతా నార్మల్ డెలివరీనే. ఈ హాస్పిటల్ లేవు, ఆపరేషన్లు లేవు. అవును, అప్పట్లో. మరి వాళ్ళకి ఎలా సంతాన ఉత్పత్తి శక్తి ఎంత కరెక్ట్గా రిలీజ్ అవుతుంది? మాట్లాడుకోవచ్చు కదా, ఓపెన్ సీక్రెట్ ఇదంతా. మరి 5 మంది కొడుకులు, 5 మంది కూతుర్లు, అద్భుతమైన సంతానం, పెద్ద పెద్ద కుటుంబాలు, 40 మంది భోజనం చేసేవాళ్ళు, వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఆ ఊర్లో ఒక గర్వంగా ఉండేవాళ్ళు, మా కుటుంబం అంతా ఒకటిగా ఉంటుంది. వాళ్ళంతా ఎలక్షన్ వస్తే ఆ కుటుంబానికి పెద్ద డిమాండ్ ఉంటుంది. మరి ఇప్పుడు అప్పుడు మాత్రం ఎందుకున్నది, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఒకరిద్దరు కానీ దానికే కూడా కన్ను లేకుండా కట్ చేస్తున్నారు. ఇప్పుడు 12 మందికి వాళ్ళు ఎంత డబ్బు దెబ్బ కొట్టుకోవాలి? 12 మంది కంటే కూడా ఆమెకు సంతాన ఉత్పత్తి యొక్క శక్తి విడుదలవుతూనే ఉంటుంది. ఆ దంపతులకు చక్కగా పిల్లలు కంటారు కదా, మరి ఆ శక్తి వాళ్ళకి అపారంగా ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు సంతాన సమస్య లేదు కదా. ఇప్పుడే ఎందుకు వచ్చింది? మనం బేసిక్స్ మనం ఇంకా గ్రహాల్లోకి నేను ఎంటర్ కాలేదు. గ్రహాలకు ఎంటర్ కాకనే మనం సొల్యూషన్ చెప్పచ్చు. కాబట్టి ఇది ఇప్పుడు ఎంతోమంది అనుకోవచ్చు, ఫారెన్లో అంతా కాలు మెట్లేరండి, 3 రాత్రులు జరపరండి, మరి వాళ్ళకంతా పుట్టలేదా? మరి ఎంతోమంది ఇప్పుడు కూడా ఈ అమ్మాయిల అబ్బాయిలు తప్పుదోవలు బట్టి ప్రెగ్నెన్సీ అవుతూ అబార్షన్ చేసుకుంటున్నారు. మరి ఆమె కాళ్ళకి మెట్లు వేసుకునిందా? వాళ్ళని 3 రాత్రులు కాపురం చేశారా? అని ఇప్పుడు ఓపెన్గా అందరికీ చెప్పాలి ఈ విషయం. అని అంటే
వాళ్ళు సరైన విధానంలో డిసిప్లిన్ లేకుండా తీసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి తప్పు చేస్తుంది, ఒక అమ్మాయి తప్పు చేస్తారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఇమ్మీడియట్ ఏదో టాబ్లెట్ వేసుకుని చేసుకుంటా ఉంది. అమ్మాయి 9 నెలలు మోయడం లేదు కదా, అంటే పిల్లలను కలాలని థాట్లో వాళ్ళకి లేదు కదా, రాంగ్ రూట్లో వచ్చి రాంగ్ రూట్లో తప్పించుకునేస్తున్నారు. రియల్గా పెళ్ళైన తర్వాత అమ్మాయికి రియల్గా పిల్లలు ఎలా పుడతారు అంటే ఎనర్జీని ఖర్చు పెట్టేసింది ఆల్రెడీ. టైం పడుతుంది, అప్పుడు మళ్ళీ టైం పడుతుంది, సఫర్ అవుతారు, వీటిపై నమ్మకాలు పోతాయి. ఏం తొక్కలు ఆ మెట్లు వేస్తున్నా, మెట్లు వేసుకోలే, ఏం వేసుకోలే, పెండ్లు చేసుకోలే, 2 సార్లు అబార్షన్ చేసుకున్నా అని మనసు అనుకోండి, ఈజీగా జరిగిపోతున్నాయి కదా. ఆమె 9 నెలలు మోసి నేను నార్మల్ డెలివరీ కంటుందా, తప్పు చేసింది అంటే అది అయాచితంగా వచ్చిన గర్భాన్ని అలా ఆశిస్తారా? ఆశించరు కదా. ఆ వాటిని మనం పరిగణలో తీసుకోవాలని అవసరం ఉందా? ఫారిన్ మొత్తం ఇంతే కదా. అందుకే వాళ్ళ కల్చర్ లేదు, సంస్కృతి సాంప్రదాయం లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒక స్త్రీ విడాకులు ఇవ్వాలంటే పోయి ఐస్ క్రీమ్ కొనుక్కున్నంత ఈజీ. విడాకులు ఆ సంతకం ఇతని సంతకం, మీ ఇద్దరు వేరు. ఆ స్త్రీకి అంతకుముందు ఒక భర్తకు 2 పిల్లలు పుట్టుంటారు, ఈ భర్తకు ఒక పిల్లడు పుట్టుంటాడు. వీళ్ళు ముగ్గురు తీసుకుని ఇంకొక వ్యక్తి బయటనే ఉంటాడు, పెళ్లి చేసుకుంటుంది. ఆడు ఇంకో పెండ్లంతా ఉండే పిల్లకాయలు తీసుకొస్తాడు, వీళ్ళు కలిసి ఉంటారు. ఎవరికి ఎవరు పుడుతున్నారో, ఎవరికి ఎవరు కలుస్తున్నారో, ఎవరికి ఎవరు సాకుతున్నారో, ఇది కల్చరల్ అవుతుంది. ఫారెన్లో స్కిన్ ఈ స్కిన్, దెర్ ఈజ్ నో సిన్ అంటారు. నీది శరీరం, నాది శరీరం, మధ్యలో అభ్యంతరం ఏముంది అంటారు. ఆ అభ్యంతరం పుట్టిన ఒక కల్చర్ ఎట్ అవుతుంది. అదే వెస్టర్న్ కల్చర్. తాత, మనవడు, మేనత్త, మేనమామ, చిన్నాన్న, పిన్నమ్మ, అన్న, తమ్ముడు, మా పెద్దనాన్న కొడుకు, మా పెద్ద తాత కొడుకు అందరూ కలిసి ఒక ఫంక్షన్లో మనం కలుస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా కలిసే కుటుంబాలు ఫారెన్లో ఉండవు. వాళ్ళకి డౌట్, ఇంతమంది ఒకే బ్లడ్ రిలేషన్స్ అంతా ఒకరినొకరు వదలకుండా తరతరాలుగా కలిసే ప్రోగ్రాంలు ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళకి బోర్ అయ్యలేదా? ఇంతమంది ఇట్లే కలిసి ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలుగా ఉండేదానికి వీళ్ళకి బోర్ అయ్యలేదని వాళ్ళకి ఆశ్చర్యం. అవునా? వాళ్ళు అన్ని జనరేషన్స్ కలిసి ఉండలేరు, ఒక భార్యాభర్తే ఉండలేరు, వాళ్ళు పిల్లలు ఉండలేరు. మరి 4-5 జనరేషన్స్ అంతా కూడా మా వాళ్ళు, మా మేనత్తకు 20 లింక్స్ కలిపి బంధుత్వం కలిసుకుంటారు, మా వాళ్ళని పట్టుకుంటారు మన వాళ్ళు. ఇది బంధం, ఇది కల్చరు, ఇది సాంప్రదాయం. ఇది వాళ్ళకి లేదు. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలంత దౌర్భాగ్యం మనకు అవసరం లేదు. ఇక్కడ మనము సంతాన సాఫల్యత అనేది మన వాళ్ళు ఎంత నిగూఢంగా తీసుకొచ్చారు. ఒక కాళ్ళ మెట్టెలు అనేవి ఎందుకు, ఏ అర్హతను సూచిస్తాయి అంటే, దంపతులిద్దరూ పిల్లలు కనడానికి ఎంతో పవిత్రంగా, ఎంతో అన్యోన్యంగా వాళ్ళు సంతానోత్పత్తిని చేసుకుని గొప్పవాళ్ళు కావాలని ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆలోచించి తీసుకొచ్చినటువంటి విధానాలు ఇవన్నీ. అదొక సైన్స్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు లేనప్పుడు ఏమవుతుంది, సంతానం అనేది సమస్య అవుతుంది. ఇప్పుడు మనం గ్రహాల్లోకి ఎంటర్ అవుదామా? గ్రహాల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది అసలు కాలం ఎట్లా ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు చాలామందికి పెద్దవాళ్ళకే తెలియదు అసలు. వేయాలి కాబట్టి వేస్తున్నాం. ఆ మెట్టులు వేస్తే ఒక నరం యాక్టివేట్ అవుతుంది, ఆమె ఒక గర్భాశయంలో ఒక అతీతమైన శక్తి ఉత్పత్తి సక్రమైన స్థితిలో విడుదలవుతుంది అనేటువంటిదే సూత్రం. అతనికి కూడా అది సక్రమంగా రిలీజ్ అయినప్పుడే, అతని యొక్క వీర్యశక్తి కూడా సక్రమంగా రిలీజ్ అయినప్పుడే అతను ఒక అద్భుతమైనటువంటి సంతానానికి అనేది అతనికి అర్హత సంపాదిస్తాడనేది అతనికి వేస్తారు 3 రోజులు. ఇది. ఇక గ్రహస్థితి తీసుకుంటే సంతానకారకుడు గురువు. సంతానము అనేది కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే చంద్రుడు, చంద్రుడు అంటే తల్లి. అక్కడ జీవ ఉత్పత్తి కారక నక్షత్రము పుష్యమి నక్షత్రము. తల్లి గర్భము, గర్భాశయం కర్కాటక రాశి. అక్కడ జీవ ఉత్పత్తి చేసేది పుష్యమి నక్షత్రము. ఆ నక్షత్రంలోనే సంతానకారకుడు గురువు ఉచ్చస్థితి పొందుతాడు. సంతానకారకుడు కదా, పుష్యమి నక్షత్రం ఉచ్చస్థితి పొందుతాడు. మరి కర్కాటక రాశి తల్లి, ఆ రాశికి పితృస్థానం అంటే తండ్రి స్థానము మీనరాశి, అంటే 9వ స్థానము. ఆ 9వ స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా శనేశ్వరుడిదే, పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిదే. ఆ రాశికి అధిపతి గురువు.
మీనరాశికి. ఆ రాశికి అధిపతి గురువు, అక్కడ శని నక్షత్రం ఉంది. ఈ రాశిలో గురువు ఉచ్చస్థితితో ఇక్కడ శని నక్షత్రం ఉంది. తల్లికి తండ్రి యొక్క కలయిక కలిగితేనే గర్భం ధరిస్తుంది. అందుకే కర్కాటక రాశికి పితృస్థానమైనటువంటి మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు తల్లి గర్భం అనే చోట ఉచ్చస్థితి పొందుతాడు. తల్లి అయిందంటే ఆటోమేటిక్ తండ్రి అయినట్టే కదా. అదే జీవోత్పత్తి కారక నక్షత్రం పుష్యమి నక్షత్రము. అందుకే చాలా గొప్ప నక్షత్రం పుష్యమి. ఆ గర్భాన్ని ధరించే తల్లి కాబట్టి కర్కాటక రాశి చంద్రుడు ఆయుష్కారకుడు శని కూడా అక్కడే ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఈ కనెక్టివిటీ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకి సంతాన సమస్య ఉండదు. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు గురుగారు? కాబట్టి చూసుకున్న తర్వాత గురువు వక్రంగా ఉన్నా, నీచంలో ఉన్నా, పుష్యమి నక్షత్రంలో దుష్టగ్రహాలున్నా, అదేవిధంగా మీనరాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి, మేషరాశికి 12వ రాశి, మీనరాశి బలంగా లేకపోయినా, అంటే కాలపురుడి 12వ రాశి అంటే ఏమి? బెడ్రూమ్, పడుకొని నిద్రించేది, సంసార ధర్మాన్ని నిర్వర్తించేది బెడ్రూమ్. కాలపురుడు 12వ రాశి. ఆ రాశిదే గురువు, అతనే మళ్ళీ వచ్చి 5వ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఆ రాశి సరిగ్గా లేకపోతే సరైన సంసార జీవితం ఉండదు. కాబట్టి ఈ రెండింటిని చూసి కంపేర్ చేసి ఇక్కడ తేడాలు మాకు కనిపించిపోతాయి. దానికి మేము ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం, తంత్ర పరిహారం ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు చేసుకుంటాం, వైద్యాలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, డాక్టర్ దగ్గరకు ఒక 20 మంది వెళ్తారు. ఆ రోజు ఓపీ తీసుకుంటారు. 20 మంది పేర్లు రామకృష్ణనే, 20 మందికి రామకృష్ణనే, 20 మందికి జ్వరం ఉంటుంది. కానీ డాక్టర్ 20 మందికి ఈక్వల్గా మెడిసిన్ రాయడు. నీ వయసు ఎంత, ఎన్ని రోజులుగా ఉంది, చలవేస్తుందా, వామిటింగ్ ఏమైనా వస్తుందా, దగ్గు ఉందా, ఒక్కొక్క రకంగా ప్రిస్క్రిప్షన్ చేస్తాడు. సేమ్ మా దగ్గర జాతకం ఇస్తే ఈ 2 రాసులు, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు తీసుకునేసి వాళ్ళకి ఎటువంటి పరిహారాన్ని ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాస్తాడో ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంతాన విషయం అందరికి ఈక్వల్గా ఎట్టిస్తావు? వ్యక్తిగతంగా చూసి అన్ని చేసి. అంటే సంతానం అంటే 2 బ్లడ్ గ్రూప్స్ కలుస్తాయని అర్థం. తల్లి రక్తము, తండ్రి యొక్క రక్తము కలిస్తేనే అవి రక్తం శుక్ల శోణితంగా మారి ఒక అండంగా పిండంగా మారి పుట్టేది. మనం ఇప్పుడు బేసిక్ చెప్పక తప్పదు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటర్సే, ఏ విషయం కావాలో గూగుల్లో దొరుకుతూ ఉంది. ఇప్పుడు చెప్పడం వల్ల ఇతని విషయం ఆమోదించాలని వద్దనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇంత విషయం ఒక సంతాన విషయంలో ఉంది. కాబట్టి గురువుని మీనరాశి, కర్కాటక రాశి చూడాలి, చూసి నిర్ధారించాలి. ఈ పరాభవనం వచ్చి ఈ రాశి వాళ్ళందరికీ సంతానం అంటే వాళ్ళ జాతకంలో ఈ సంవత్సరానికి పిల్లలకి సంబంధం లేదు. కాబట్టి ఇలా కంపేర్ చేయాలి. దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి. కాబట్టి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇది చాలా విలువైన విషయం. కాబట్టి ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనుకోండి, నా దాకా రావాల్సిన అవసరంలా, వాళ్ళు చూసుకునేసి అప్డేట్ అయిపోతారు. అప్డేట్ కావడం కదా మనం చేస్తున్న, అప్డేట్ చేస్తున్నాం అందరినీ. ఈ విజ్ఞానాన్ని ఎక్కువగా మనము ఇస్తున్నాం. ఇప్పుడు ఇంత నిగూఢమైనటువంటి ఎంత విషయాన్నైనా సరే జ్యోతిష్ శాస్త్రము విజ్ఞతగా, సభ్యతగా తెలియజేస్తుంది. ఆ తెలియజేసేటువంటి అదృష్టాన్ని భగవంతుడు నాకు, నాలాంటి వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని అందించాల్సిన బాధ్యత మీకు ఉంది అనేసి. కాబట్టి ఇందులో మేము పరిశోధన చేయాల్సిందే, తప్పదు. సంతాన విషయం అంటే దానిపైన వెనకేమో సైన్స్. ప్రాచీన కాలం ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆహారం ఏంటి, అప్పుడు ఆహారం ఏంటి. ఇంకొక విషయం అంటే దానికేంది, మేము వెనక్కి ముందుకి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం. నెగిటివిటీస్ పైన ఎక్కువ పరిశోధన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత నెగిటివ్లో ఉన్నారు కాబట్టి పాజిటివ్లోకి రావాలంటే ఏం చేయాలి. మేమే ఆ నెగిటివ్లోకి మేమే పరకాయ ప్రవేశం చేస్తాం. ఓహో, ఇలా అయితే పరిస్థితి ఇలా ఉంటుందా, ఇది సొల్యూషను, ఈ గ్రహం దీనికి కారణము. కాబట్టి అతిపెద్ద మైండ్ వర్క్ జ్యోతిష్యం. దీనిపైన ఏదంటే కాకమ్మ కథలు చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి సంతాన విషయం అనేది సృష్టి రహస్యం. దాంట్లో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అప్పుడు ఫెయిల్యూర్ అయిపోతే డాక్టర్ తెలుసు, వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు, వాళ్ళకి వైద్యం తెలుసు. వైద్యంతో పాటు దైవబలం కూడా రెండింటిని కలిపితే ఆటోమేటిక్ సక్సెస్. అది అవసరం లేదు, వాళ్ళు చేతకాని వాళ్ళని ఉండడం లేదు. వాళ్ళు వైద్యో నారాయణో హరి, డాక్టర్ని దేవుడితో సాక్షాత్ శ్రీ మహావిష్ణుతో పోల్చారు. కాబట్టి అది అవసరమే, ఇది అవసరమే, రెండు చేసుకోవాలి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.